తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకు వెళ్తుందని మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీఆర్ఎస్ నిర్వహించిన జెండా పండుగలో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. రానున్న కాలంలో కవిత నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఏకీకృతం చేసి విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కవితక్క నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాలలో తెలంగాణ రక్షణ సేన జెండాలు కట్టి అది ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలిపించింది. అందులో భాగమే ఈనాడు ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో గంగా కాలనీకి ఆపోజిట్ ఉన్న ప్రాంతంలో జెండా కట్టి ఈనాడు జెండా ఎత్తే అవకాశం కల్పించినందుకు వేదన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి జెండాలు తెలంగాణ మొత్తంలో అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో మున్సిపాలిటీలలో కూడా కట్టి ఎగరవేస్తాము. దీని ఉద్దేశం పార్టీ బలోపేతం చేసుకొని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ గెలవాలని చెప్పి ఉద్దేశంతో మేము ముందుకు పోతూ ఉన్నాం. దానిలో ఈనాడు రాష్ట్ర నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, జిల్లా పార్టీ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇది చాలా శుభసూచకం. ఒకప్పుడు మనం చూసుకున్నాం తెలంగాణ పల్లెల్లో ఏ విధంగా కనీస వసతులు ఉండేవి, ఏ విధంగా పాలకులు ప్రజల కోసం తప్పించేవాళ్ళు. కానీ ఈనాడు ఆ వ్యవస్థ లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే దోసుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళు చేసే ఒక పని లేదు. మినిస్టర్లు చూసినా ఎమ్మెల్యేలు చూసినా కానీ అంతా కూడా భూస్వామి వ్యవస్థ లెక్క. మెడికల్ కాలేజ్ వాళ్ళకి సీట్లు ఇచ్చారు, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి సీట్లు ఇచ్చారు, డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావించింది. అది సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు సంస్థను కాపాడాలి, కార్మికుల హక్కులను రక్షించాలి, ఆత్మగౌరవం కాపాడాలి. దానిపైననే కవితక్క గారు చీఫ్, టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితక్క గారు కంకణం కట్టుకున్నారు. ఇవాళ కవితక్క గారు హెచ్ఎంఎస్ 2 ఒకటే, టీఆర్ఎస్ పార్టీ అండ్ హెచ్ఎంఎస్ 2 ఒకటే కలిసి బాయిబాట కార్యక్రమం మొదలుపెట్టినాం. భయపడి బతుకుతున్న కార్మికులను ధైర్యం చెప్పడానికే బాయిబాట. ఇవాళ ఉన్న కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న ఏ సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, సిఐటి కానీ కార్మిక వ్యతిరేక సంఘాలు. సింగరేణి సంస్థను నాశనం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా అంటే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు 60,000 మంది కార్మికులు ఉన్నారు, 40 బొగ్గుబాయిలు ఉన్నాయి. వాళ్ళు గెలిచిన తర్వాత బాయిలు తగ్గిపోయినాయి, 40,000 మంది కార్మికులుగా మిగిలిపోయినారు. అవుట్ సోర్సింగ్కే ఊతం పోస్తున్నారు వాళ్ళు. మనం ఎక్కడనో కాదు, వెస్ట్ బెంగాల్లో రేహంగులను వెళ్ళగొట్టుడు కాదు, సింగరేణిలో కాంట్రాక్టర్లను వెళ్ళగొట్టాలి. అప్పుడే సంస్థ బాగుపడుతుంది. దానికోసమే బాయిబాట కార్యక్రమం తీసుకున్నాం. బాయిబాట వారం రోజులు ఫస్ట్ మొదటి విడతగా బెల్లంపల్లి రీజన్, రామగుండం రీజన్ 15వ తారీఖు నాడు ఉంటుంది. 15 బెల్లంపల్లి రీజన్ కాశీపేట మైన్లో, తర్వాత శ్రీరాంపూర్లో 16 తారీఖు నాడు, 17 తారీఖు నాడు గోదావరి ఖని జీడీకే 11 గేట్ మీటింగ్ ఉంటుంది. కార్మికులను కలవడానికి పోతున్నాం. దాని తర్వాత రెండో రోజు 17 తర్వాత 18 నాడు RG2 OCP 3, 19 నాడు ఏఎల్పి మైన్, ఆ మైన్లలో పోయి విజిట్ చేస్తాం, కార్మికులను కలుస్తాం, మాట్లాడతాం, సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత భూపాలపల్లి ఉంటుంది అదే రోజు. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ అన్న గారు, గౌరవనీయులు జేబీసీసీ మెంబర్ రియాజ్ అన్న గారు, గౌరవనీయులు మనోజక్క గారు, మా జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్ష్యము ఒకటే: ఉచిత వైద్యము, ఉచిత విద్య, సామాజిక తెలంగాణ, యువత ఉపాధి, మరి రైతు సంక్షేమం. ఈ యొక్క 5 పంచజన్యాన్ని ముందుకు పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి కవితక్క గారు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ జెండాను
ఎగిరివేయాలని, అట్లాగే భవిష్యత్తులో ఖచ్చితంగా మరి అధికారంలోకి వచ్చి ఇవన్నీ అమలు చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్దగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.